పెరుగుతున్న ధరలపై నిర్వహిస్తున్న 5 PM షోకు వెల్కమ్. కూరగాయలు పేరుకు తగ్గట్టుగానే ఇంటి బడ్జెట్ను కోత పెడుతోంది. కోస్తే కాదు, కొంటేనే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వెజిటేబుల్స్ ఏదో ఒకటి రెండు రకాలు కాదు, దాదాపు అన్ని ధరలు సరాసరి 40% పెరిగాయి. క్యారెట్, బీన్స్ అయితే 60-70 రూపాయలే. ఆకుకూరలు కూడా ఏమాత్రం తక్కువ లేదు. 10 రూపాయలకు 2 కట్టలు ఇవ్వడం కూడా లేదు. మార్కెట్లో వెజ్ ట్రబుల్స్పై మా రిపోర్టర్ లక్ష్మి అందిస్తారు. ఇప్పుడు మనం మెహదీపట్నం రైతు బజార్లో ఉన్నాము. అసలు ఇక్కడ చూస్తే కనుక బోర్డు రేట్ల విషయంలో చూస్తే కనుక మనకి కొన్ని కాయగూరలు అయితే మాత్రం 25-30 రూపీస్ మధ్యలో ఉన్నాయి. కొన్ని అయితే మాత్రం బిలో 20 ఉన్నాయి. అంటే లాస్ట్ 2 మంత్స్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి, పర్లేదు, రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాం రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అసలు లాస్ట్ ఇయర్ రేట్లతో కంపేర్ చేస్తే అసలు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళనే అడుగుదాం. అయితే మనం అసలు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే రేట్లను ఒకసారి కాయగూరలు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది కంపేర్ చేసి చూస్తున్నాం. అసలు మీకేమనిపిస్తుంది ఈ రేట్లను కంపేర్ చేస్తే? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది మేడం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఇబ్బందులలో పేదోళ్ళు మాత్రం అసలు తినలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. పప్పులు కానీ, కూరగాయలు కానీ, ప్రతి ఒక్క వస్తువులలో ఇంత రేట్లు పెట్టి మాలాంటి పేదోళ్ళు కొనాలంటే ఇంకా తినలేకుండా మానేయడం మంచిది, బెటర్. అంటే మీకు అప్పటితో చూస్తే కనుక కేజీకి ఇప్పుడు టమాటా కానీ, బీరకాయలు ఇలా ఇవన్నీ చూసుకుంటే కేజీకి ఎంతెంత పెరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 1 రూపీ 2 రూపీస్కి ఇస్తుండే మేడం. అటువంటిది ఇప్పుడు 5 రూపీస్ కంటే తక్కువ అసలు లేదు. కరేపాకు అంత ఎక్కువ అయిపోయింది అనమాట రేట్లు మాత్రం ప్రతి ఒక్క విషయంలో. టమాటా అయినా, ఏదైనా ఆకుకూరలు అయినా సరే, ఏదైనా అంతే. ఇంకా పేదోళ్ళు మాత్రం బతకాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులలో. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 20-30% పెరిగింది అనుకుంటున్నారు కదా, మరి జీతాల స్థాయిలో ఉంది అంటే అప్పటి రేట్లు, అప్పుడు జీతం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉందా, లేకపోతే అది కూడా అలాగే ఈ రేట్లతో పాటు పెరుగుతుందా? కొంచెం పెరిగింది అనుకోండి. మాలాంటి వాళ్ళం ఏదో గొడవ చేసి అమ్మ రేట్లు పెరిగిపోయినాయి అది ఇది అంటే మాత్రం మామూలుగా అయితే మాత్రం పెరగలేదు రేట్లు మాత్రం. జీతాలే అంతే ఉన్నాయి. ఇంకా బస్ ఛార్జీలు అవన్నీ వేటేస్తే పేదోడు మాత్రం బతకడం చాలా ఇబ్బందులు మేడం. ఆ ఇబ్బందులు పోల్చుకుంటే ఈ కూరగాయలు అసలు తినే రకంగా లేదు ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే మాత్రం. అప్పుడు వారానికి 100 రూపాయలు పెడితే హాయిగా తినేటోళ్ళం. 100 రూపాయలల్లో 10 రోజులు 20 రోజులు గడిచేది. ఇప్పుడు మాత్రం 500-600 పెట్టుకుంటే రైతు బజార్ రావాలి, అట్లుంది పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ చెప్తే మాత్రం చూస్తుంటే మాత్రం నెలకి 100-150 పెట్టుకుంటే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్ ఉందని చెప్తున్నారు. అంటే కనీసం వారానికి ఒక 300-400 పెడితేనే కానీ మనకి ఒక బ్యాగ్ నిండే పరిస్థితి కనిపించట్లేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక ఆమె ఉన్నారు, అసలు ఆమె ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. కూరగాయల రేట్లు అయితే మస్తున్నాయండి, కొనలేకపోతున్నాం. మాస్త 500 వచ్చినా వారానికి సరిపోతలేవు. పచ్చకూరలు అట్లే ఉన్నవి, కూరగాయలు కూడా అట్లే ఉన్నాయి. అంటే ఇప్పుడు సుమారు మీరు చెప్పిన లెక్క చూస్తే కనుక నెలకి 2000 రూపాయలు ఓన్లీ కాయగూరలకు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు కదా. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఎలా ఉంది మీకు రేట్లు? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు ఎక్కువ ఉన్నాయండి, చాలా రేట్లు ఉన్నాయి. రేట్లు అయితే మస్తున్నాయి. కొనాలంటే ఇక కొనలేకపోతున్నాం, కొంచెం కొంచెం కొనుక్కొని పోతున్నాం. కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయని. అంటే రేట్లు పెరిగాయి సరే, మరి జీతాల పరిస్థితి ఎలా ఉంది? పెరిగింది? ఏం పెరగాలి, జీతాలు కూడా పెరుగుతాయండి. జీతాలు పెంచుతారా? అసలు పెంచలేరు. జీతాలు అయితే జీతాలు అవే ఉన్నవి, రేట్లు అయితే మస్తు పెరుగుతున్నాయి, జీతాలు అయితే అవే ఉన్నాయి. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా చేస్తున్నామంటే ఎట్లన్నా చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెరిగినప్పుడు మేము ఎవరిని అడగాలి, పోయి ఎవరిని అడగాల్సి వస్తుంది. మరి అందుకొరకు అట్లా జరుపుకుంటున్నాం, మేము కూరగాయలు తీసుకుంటున్నాం, జరుపుకుంటున్నాము. అదే అంటే ఇంకా కంపల్సరీ కాయగూరలు అనేవి తినాల్సిందే. అంటే రోజు మనకి వంట విషయంలో కావాలి కాబట్టి కంపల్సరీ కొనుక్కోవాల్సింది అంటున్నారు. అయితే మనం కేజీ కొనాల్సింది మాత్రం 1/2 కేజీ 1/4 కేజీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ వర్షన్ ఇలా ఉంది కదా, పబ్లిక్ ఇలా చెప్తున్నారు. అయితే మరి రైతుల వర్షన్ ఎలా ఉంది? ఓవరాల్గా చూసుకుంటే వస్తున్న ఆదాయానికి అలాగే ఖర్చులకి ఏమాత్రం పొంతనే లేదని పబ్లిక్ చెప్తున్నారు కదా. అయితే ఇక్కడ రైతు ఉన్నారో అసలు ఆయన రేట్లు కంపేర్ చేసి ఎలా చెప్తారో చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అమలాపురం. ఇథనాల్ కొనాలంటే ఎక్కువ ధర అయిపోయినాయి. 250 రూపాయల కిలో మెంతాలు ఇస్తారు. ఆడిపోతే మళ్ళా మేము అమ్మనిక పోదామా, వీడికి 10 పోతాయి, 12 పోతాయి, రావు. మళ్ళీ ఆడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఒక మందులు కొనుక్కరా అంటే పోతే అది 1/4 కిలో చొప్పున ఇస్తారు. మాకు పెట్టుబడి 50,000 పెడితే మాకు ఇంటికి వచ్చాక 20,000 వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ మాత్రం రేట్స్ కొంచెం తక్కువే ఉన్నాయి కదా. అంటే ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే కనుక రేట్లు ఎందుకు అంత పెరిగాయి అనుకోవచ్చు? ఎందుకని అంటున్నావు? చాలా భూములు బోర్డు ఎండిపోయినాయి, వర్షం లేక బోర్డు ఎండిపోయినాయి. ఒకడొకడు మొత్తం వర్షాలు లేదు ఈ సంవత్సరం. సరైన ధర లేదు, ధర ఉంటే జాగలేదు. అయితే మరి గత సంవత్సరంతో పోల్చి చూస్తే కనుక ఈ సంవత్సరం సేల్స్ ఎక్కువ, అంటే అమ్మకాలు ఎక్కువ ఉన్నాయా, గత సంవత్సరం ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు? లేవు. ఒక 15 రోజులు టమాటా అమ్మింది, మళ్ళీ అంతా దిగుకొచ్చింది. 50 రూపాయలు 60 రూపాయలు దాకా పోయింది, దిగింది. ఎన్నో ఒక్కడికి 7-6 నెలలు ఎన్నడూ ధర సరిగ్గా ఉంటుంది, ఏముంటుంది?
అది ఓవరాల్గా చూస్తే మాత్రం పెరిగిన ఖర్చులు అంటే పెట్టుబడి కానీ ఇటు బోర్లు వేయడానికి అయ్యే ఖర్చు కానీ అలాగే లేబర్ ఖర్చు ఓవరాల్గా చూసుకుంటే ఆ ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి ఈ సంవత్సరం కాయగూరల రేట్లు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం లాస్ట్ ఇయర్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఈ రోజు ప్రకారం రేట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. టమాటా వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి 8 రూపాయలు ఉంటే ఈ డేట్ ప్రకారం ఈ రోజు మాత్రం మనకి 19 రూపాయలు ఉంది. ఇక వంకాయ విషయంలో మాత్రం 13 రూపాయలు ఉంటే ఈసారి 23 రూపాయలు ఉంది. అంటే ఈ రోజు సరిగ్గా మనకి 10 రూపాయలు పెరిగింది. అదేవిధంగా లేడీ ఫింగర్స్ అయితే 20 రూపాయలు ఉంటే ఈ రోజు 33 రూపాయలు ఉంది. లాస్ట్ ఇయర్ 20 ఉంటే ఈ సంవత్సరం 33 ఉంది. అంటే మనకి 13 రూపాయలు పెరిగింది. ఇంకా పచ్చిమిర్చి విషయంలో అయితే 23 రూపాయలు ఉంది కేజీ లాస్ట్ ఇయర్ మాత్రం 28 రూపాయలు ఉంది. కాకరకాయల విషయంలోకి వచ్చేటప్పటికి 15 రూపాయలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం మాత్రం 29 రూపాయలు ఉంది. అంటే ఓవరాల్గా మనం రేట్లన్నీ కంపేర్ చేస్తే ఒక 15 నుంచి 20 రూపాయలు అంటే మనకి 10 నుంచి 20 రూపాయలు పెరిగిందని యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రేట్లన్నీ ఇలా ఉంటే మాత్రం ఇక బయట మార్కెట్ అంటే ఇది హోల్సేల్ రేట్లు అంటే రైతులు అలాగే కొంతమంది మధ్యలో ఉండే వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది. అయితే ఓవరాల్గా 30 to 40% రేట్లు పెరిగిపోయాయి. కానీ జీతం విషయంలో మాత్రం 5 to 10% పెరిగింది అంటున్నారు చాలామంది. అంటే జీతానికి అవుతున్న ఖర్చులకి మాత్రం చాలా వ్యత్యాసం ఉందని చాలామంది చెప్తున్నారు. వాటర్ స్టూడియో గాయాలు చేస్తున్న కూరగాయల ధరలు చూసాం. బడ్జెట్ మొత్తం తలకిందులు అవుతుంది. ఆదాయం 10 నుంచి 15% పెరిగితే ఖర్చులు మాత్రం 30 నుంచి 40% పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి బడ్జెట్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలి ఉన్న వాటిల్లో ఇదే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కె స్వప్న గారు. వెల్కమ్ అండి. పరిస్థితి చూశారు, ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం బడ్జెట్ మేనేజ్ చేసుకోవాలంటే ఎట్లా చేయాలి? మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి యూజువల్గా. సో దాని గురించి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని బడ్జెట్ అలాగే ముందు నుంచి ప్లాన్గా ఉంటే కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం ప్లానింగ్ అనేది మనం మొదటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి బేసిక్ నెసెసిటీస్ ఏంటి అంటే మన రోజువారీ అవసరాలు అంటే ఫుడ్ బేసిక్ థింగ్ అండ్ హౌసింగ్ గురించి ఇలాంటి వాటి అన్నిటిని కనుక మనం ఎస్కేప్ చేయలేము. అవి కంపల్సరీ మనం చేసుకోవాల్సిందే కాబట్టి వాటికంటూ ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. సో మన ఇన్కంలో వచ్చి ఫస్ట్ ఆ ప్రయారిటీస్కి మనం పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ని సేవ్ చేసుకుంటాము. సో ఆ సేవ్ చేసిన అమౌంట్ నుంచి ఇప్పుడు మన ఖర్చులు ఎక్కువ అయ్యేటప్పటికి ఆ సేవింగ్స్ నుంచి కూడా వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. పర్టికులర్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి, ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం హైదరాబాద్లో ఉండాలంటే కనీసం ఒక 50,000 జీతం వస్తే తప్ప మినిమం ఎమ్యూనిటీస్తో బతికే పరిస్థితి లేదు. ఇట్లాంటప్పుడు ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఆ బడ్జెట్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఖర్చులను ఎట్లా నియంత్రించుకోవాలి? ఇప్పుడు యూజువల్గా ఇద్దరు పనిచేసేటప్పుడు ఒకళ్ళ శాలరీ సరిపోవచ్చు మామూలుగా మంత్లీ ఎక్స్పెన్సెస్ వరకు చూసుకుంటే, మిగిలిన ఒకళ్ళ శాలరీ మొత్తం సేవ్ చేసుకుంటారు కొంతమంది వరకు. కొంతమంది ఆ మిగిలిన ఒక శాలరీ కూడా అంటే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేవాళ్ళు ఆ శాలరీ కూడా అయిపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో. అలా కాకుండా కనుక ఒకళ్ళ శాలరీ సేవ్ చేసుకున్న వాళ్ళకైతే ఇలాంటి సిచ్యువేషన్లో వైఫ్ సెకండ్ శాలరీ నుంచి కూడా కొంత పార్ట్ తీసుకుని వాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం సేవ్ చేసిన అమౌంట్ని కూడా ముందు నుంచి కొంచెం మన మంచి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్లో కనుక పెట్టుకున్నట్లయితే కనుక అంటే ఉట్టి సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే మనకు వచ్చేది 4% కాబట్టి అలా కాకుండా మనం టైం ఫ్రేమ్ని బట్టి చూసుకొని మ్యూచువల్ ఫండ్స్లో కానీ బాండ్స్లో కానీ పెట్టుకుంటే మనకి మనం సేవ్ చేసిన అమౌంట్ మీద మంచి రిటర్న్ కూడా వచ్చే ఇది ఉంటుంది కాబట్టి సేవింగ్స్ని కూడా మనం ఇది సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి అంటున్నారు. ఉన్నదే మనకు వస్తుంది, ఖర్చులు కూడా అంతే ఉన్నాయి. జీతం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం పెడుతున్న ఖర్చు కరెక్టా కాదా అన్నది ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, ఖర్చుల్ని నియంత్రించుకోవాలి, లేదంటే దుబారాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు? అది మన ఖర్చులు అనేది ఏంటంటే ఫస్ట్ మనకి నీడ్స్ ఏంటి వాంట్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలండి. నీడ్స్ అంటే మన బేసిక్ నెసెసిటీస్, అవి అవసరం అవి లేకుండా మనం ఉండలేము. సో అలాంటివి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాంట్స్ అంటే ఏంటంటే కొంచెం లగ్జరీ అనమాట. అంటే మేబీ 10 days 1 monthly వన్స్ ఆర్ ట్వైస్ సినిమాకి వెళ్ళటం, రెస్టారెంట్లో భోజనం చేయటం, ఇవన్నీ కొంచెం వాంట్స్. అలాంటివి మనం నియంత్రించుకొని ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక అప్పుడు అవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే షాపింగ్ చేయటం అండ్ కొంతమంది ఇంపల్సివ్ షాపింగ్ ఉంటుంది. అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళతో వెళ్ళి షాపింగ్ చేయటం,
ఇలాంటివన్నీ ఉంటుంటాయి కాబట్టి అంతవరకు అవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా కుటుంబంలో ఇవాళ ఉన్న దాంట్లో మినిమం నీడ్స్ మీరు చెప్పారు. ఆహారం, తర్వాత తినే ఆహారం, అక్కడ దాన్ని కంట్రోల్ చేయలేము. స్కూల్ ఫీజులు, ఇతరత్ర ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ అందించాలి, అవి మనం చేయలేము. అట్లాంటివి కాకుండా మనకి తెలియకుండా మనం ఎట్లాంటి ఖర్చులు ఎక్కువ చేస్తాం? తెలియకుండా అంటే ఇప్పుడు బట్టలు అలాంటివి కూడా మనం చూసి సేల్ పెడుతుంటారు. మనకి యూజువల్గా ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనకి సేల్ ఉన్న టైంలోనే ముందు వచ్చే పండుగలకి బట్టలు కనుక తీసి పెట్టుకుంటే కనుక ఇలాంటి టైంలో అంటే ఎవ్రీ మంత్ కొనాల్సిన అవసరం ఉండదు, అలా సేవ్ చేసుకోవచ్చు కొంతవరకు. అండ్ ఈ పల్సెస్, ఈ కమోడిటీస్ కూడా మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క టైంలో తక్కువ ఉంటాయి. హార్వెస్ట్ వచ్చిన టైంలో జనవరి టు మార్చ్ అట్లా ఆ టైంలో. అండ్ మధ్యలో ఈ వెజిటబుల్స్ కూడా మనకి 2-3 మంత్స్కి ఒకసారి ఫ్లక్చువేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఈ ఉల్లిపాయలు, పొటాటోస్ లాంటి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కొంచెం రేట్ తక్కువ ఉన్నప్పుడు తీసి స్టోర్ పెట్టుకుంటే కనుక మనకి 10 రోజులు 15 రోజుల వరకు వస్తాయి. అలాంటి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ప్లాన్గా చేసుకోవాలి. ధరలపై చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ పిఎస్ఎం రావు, ఆర్థిక నిపుణులు. వెల్కమ్ సార్. ఇన్ఫ్లేషన్ అన్నది ధరలకు కారణంగా చెప్తున్నారు. ఒక పక్క ఇన్ఫ్లేషన్ చూస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మైనస్లో ఉంది, రీటైల్ ఇన్ఫ్లేషన్ అదుపులో ఉందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు, కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఎందుకు సార్ ఈ పరిస్థితి? సూచీలు చాలా కష్టపడి ఎంతో శాస్త్రీయంగా వాటిని నిర్మించడానికి కృషి జరుగుతుంది. కానీ వాస్తవంగా సామాన్యులు తమకయ్యేటువంటి అనుభవం సూచి చూస్తే అది ఒక సూచికలా కనిపించదు. దానికి కొంత సంక్లిష్టతనే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు తగ్గుతుంది ద్రవ్యోల్బణం, ధరలు తగ్గుతున్నాయని మనం చెప్పడం కాదు. వాస్తవంగా మీరు అంగట్లోకి వెళ్ళినప్పుడు వస్తువులు కొనుక్కోవాలి అన్నప్పుడు మీకు చవకగా దొరికితే ధరలు తగ్గినట్టు. ఇదే కొనుగోలు వినిమయదారులు చూసేది. మరి ఎందుకు ఆ సూచీలకి చెప్పేదానికి ఇక్కడ ఉంటుంది అనేది ఒక విషయం అర్థం చేసుకోవాలి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని అంటే దాని అర్థం ఇప్పుడు 10 రూపాయలు 20, 30, 40, 50 దాకా వచ్చింది. అక్కడి నుంచి 52, 53, ఈ 10 బదులు 2, 3 పెరుగుతుంది అనుకోండి. ఆ పెరుగుదల రేటు తగ్గుతుంటే తగ్గినట్టు చెప్తే మనం ఏంటంటే మనం ఎస్కలేటర్లోనో లేదా లిఫ్ట్లోనో 4వ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మెట్లు ఎక్కుతున్నాం అన్నమాట. అంటే ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుందంటే దాని అర్థం అది. తర్వాత ఇంకా అనేక విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టోకు ధరలు తీసుకుంటున్నారా, హోల్సేల్ ధరలు, లేదా రీటైల్ ప్రైసెస్ తీసుకుంటున్నారా అనేది. టోకు ధరల సూచీలో కూడా మళ్ళీ దీంట్లో అనేక ఇండైసెస్ ఉంటాయండి. కోర్ ఇన్ఫ్లేషన్ అని, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని. అంటే నిత్యావసర వస్తువుల్ని మనం పరిగణలోకి తీసుకొని లెక్క కడుతున్నామా, అవి లేకుండా కడుతున్నామా. తర్వాత మన చిల్లర ధరలు, ఆ చిల్లర ధరల్లో ఏ వస్తువులు ఉన్నాయి, వేటికి ఎంత, వాళ్ళు ఎంత శాస్త్రీయంగా ప్రయత్నించినప్పటికి కూడా ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులు ఉంటే వాటన్నిటిని మనం ఇక్కడ కుదించి ముదింపు వేసి చెప్పడానికి వీలయ్యేటువంటి విషయం కాదు. కనుక ఆ ద్రవ్యోల్బణ సూచికలు నిర్మించేవారు వారి ఆలోచనలు తర్వాత కొంత శాస్త్రీయత ఆధారంగా చేస్తే అది ఒక రకమైన సూచికలాగానే ఉంటుంది. కానీ వాస్తవంగా కనిపిస్తుంది మాత్రం ధరల పెరుగుదల కనిపిస్తుంది. కనుక వాటి గురించి సామాన్యుడు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా అకాడమిక్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏ రకంగా ఉంది, రిటైల్ ఏ రకంగా ఉంది, మళ్ళీ గ్రామీణ వినిమయదారులది ఏ రకంగా ఉంది, పట్టణ ప్రాంతం వాళ్ళది ఏ రకంగా ఉంది, పారిశ్రామికలో కార్మికులది ఏ రకంగా ఉంటుంది, వ్యవసాయ కూలీలది ఏ రకంగా ఉంది. ఈ రకంగా చూస్తే ఒక్కొక్కళ్ళ అభిరుచులు, అవసరాలు, శక్తి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కార్ల ధరలు పడిపోయాయి, పెరిగాయి, ఏదో అయ్యింది అనుకోండి. ఉదాహరణకి అది కలపరు, కానీ కార్లు మనం మామూలు వస్తువుల్ని కలిపి ధరలు తగ్గినాయని కనుక మనం ఎవరైతే చూపించినట్టయితే ద్రవ్యోల్బణం పడిపోయినట్టుగానే మనం కనిపిస్తుంది. కానీ మెజారిటీ అంతా కూడా ప్రస్తుతం ప్రభావం అయ్యేది మిడిల్ క్లాస్లో ఎక్కువగా ఉద్యోగాల మీద ఆధారపడింది. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు. కానీ జీతం పెంచేప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని మీరు అన్నట్టుగా ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసి జీతం పెంచుతూ ఉంటారు. మరి అది ఇంటర్ కోర్ రిలేషన్ అయినప్పుడు జీతాలు మరి ఎందుకు పెరగట్లేదు? ఇక్కడ దౌర్భాగ్య స్థితి ఉంది. మళ్ళీ మనం ఉద్యోగతిని కనుక తీసుకున్నట్టయితే ఈ ఆర్గనైజ్ సెక్టర్లో వ్యవస్థీకృత రంగంలో ఉన్న ఉద్యోగిత ఎంత, అదెంత 7-8% మించి ఉండదు. దాంట్లో మళ్ళీ ప్రభుత్వ రంగ ఉద్యోగత ఎంత, వాళ్ళది హెచ్చుతగ్గులు ఉన్నప్పటికి కూడా అది మొత్తం సమాజంలో ఉన్నటువంటి మన వ్యవసాయ రంగాన్ని కనుక తీసుకుంటే 50-52% వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారంటే వాళ్ళ ఆదాయాలు ఎంత,
వాళ్ళకి మరి ద్రవ్యోల్బణం లెక్కలతో కనుక మనం చూసినట్టయితే వస్తున్న ఆదాయాలు పెంచడానికి మనం ఏం చూస్తున్నాం? వ్యవసాయేతర రంగంలో వ్యవస్థీకృతం కాని ఉద్యోగిత ముందే నిరుద్యోగులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ వేతనాలు లేదా వాళ్ళకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ ఏదైనా అవ్వండి, అది పెరుగుతుండడం ఏమన్నా వాళ్ళకి స్పృహకు వస్తుందా, కనిపిస్తుందా అట్లా పెరుగుతున్నట్టుగా? ఏదైనా ఉద్యోగంలో మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరత్ర పబ్లిక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజ్డ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా మీరు అన్నట్టుగా ఈ లెక్కలు వేసి ఇది తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ ఇన్ఫ్లేషన్ కూడా, అంటే డిఫ్లేషన్ కూడా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నట్టు గత 10-12 నెలల నుంచి మనకు కనిపిస్తోంది. అది తగ్గుతుంది కాబట్టి మీ వేతనాలు తగ్గిస్తామని వాళ్ళకు కూడా ఆ రకమైన చర్యలు తీసుకోవడం, వాళ్ళకి మరి చాలా స్పష్టంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని వేతనాలు తగ్గించి వాస్తవానికి ధరలు పెరుగుతున్న కారణంగా వాళ్ళ వాస్తవ వేతనాలు, వాస్తవ స్థితిగతులు, వాళ్ళ జీవితము అదంతా కొంత దుర్భరంగా అవుతుంది. అయితే మనం ఇక్కడ ఒక చిన్న విషయం, వస్తు సేవలను మనం తీసుకుంటాం, కానీ దీంట్లో అన్ని వస్తు సేవలను మనం తీసుకుంటున్నామా? మనకు విద్యా అవసరాలు, వైద్య అవసరాలు ఇట్లాంటివి ఉంటాయి. దానికి ఏ రకమైనటువంటి వ్యయం ఒక సామాన్యుడికి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లకు, పేదలకు జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. మనకి ద్రవ్యోల్బణ లెక్కలు అక్కడ ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, ఇంటర్నేషనల్గా కూడా చెప్తుంది, భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా పెరిగింది, కొనుగోలు చేసే పరిస్థితి బాగా ఉంది అన్నది అన్ని చోట్ల ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం. కానీ నిజంగా వాస్తవం చూస్తే మనం ఇందాక చూసాం, వచ్చింది కొనుగోలు శక్తి అంటే జీతం పెరిగింది 10%, ధరలు పెరిగింది 50%. కొనుగోలు శక్తి మరి ఏమవుతుంది? నిజంగా కొనుగోలు శక్తి పెరిగిందా? ఇదే జరుగుతుంది. మన దేశ జనాభా 120 కోట్లు ఉన్నట్టయితే ఇక్కడ మన మధ్యతరగతి వ్యక్తులు తీసుకొని ఆ మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 30% అని కొందరు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. 30% అంటే కూడా అమెరికా జనాభా అంత అవుతుంది. అంటే కొనుగోలు శక్తి పెరిగేటువంటి మధ్యతరగతి వర్గం అంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉంది కనుక మనం వస్తువుల్ని ఇక్కడ అమ్ముకోవచ్చు, ఇది ఒక మంచి మార్కెట్గా చూడొచ్చని అంతర్జాతీయంగా కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకొని ఈ మధ్య తరగతి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా ఏ వస్తువులు మనకు ఒక మంచి మార్కెట్గా రావచ్చని మీరన్న విదేశీ వ్యాపార సంస్థలు కానివ్వండి, ఇతరత్ర ఈ రకంగా తమ వస్తువులను అమ్ముకోవడానికి చేసేవాళ్ళు అనుకునేటువంటిది. ఇక్కడ చూస్తుంది కూడా ఏ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడనో కొద్దిమందికి కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి అన్న ముందు ఒకసారి మేడం అడుగుదాం. సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ కాబట్టి ఒక వ్యక్తి కొనుగోలు శక్తి అంటే ఏంటి మేడం? చాలా మందికి పేపర్లో చదువుతుంటాం, నేను ఈ కొనుగోలు అంటే ఈ కొనుగోలు శక్తి అనేది ఏంటి? మనకు నిత్యావసర వస్తువులు కొనుగోలు శక్తి లేకుంటే ఏంటి వాస్తవంగా? దానికి ఎట్లా మీరు చూస్తారు? అది కొనుగోలు శక్తి అంటే ఇప్పుడు మన సొసైటీలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నారు కదండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చూస్తే కనుక బేసిక్ నెసెసిటీస్, స్కూల్ ఖర్చులు, ఇంట్లో అవసరాల ఖర్చులు, ఇవన్నీ వాళ్ళ నెసెసిటీస్. ఇంకా హయ్యర్ క్లాస్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఎక్స్ట్రా అంటే ఇంకా వేరే వాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అలాంటి వాటిలో ఎక్కువ ఖర్చులు పెడుతుంటారు. కొనుగోలు శక్తి అంటే మన సేవింగ్స్ పక్కన పెట్టి కొనుక్కునేది కొనుగోలు శక్తి అవ్వచ్చు, లేదు మాకు సేవింగ్స్ అక్కర్లేదు మొత్తం ఖర్చులే పెడతాము అనే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎవరి ఖర్చులు వాళ్ళవి. సో సేవ్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది, లేని వాళ్ళకి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సార్ మేడం చెప్పారు కొనుగోలు శక్తి అంటే ఇప్పుడు మనం పరిస్థితి వాస్తవంగా మనకేం అవసరం లేదు, వచ్చినట్టుగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అన్నది ధరల విషయంలో చూస్తే ఉంది. అంటే ఒకవేళ మనసులో మనం డబ్బులు సేవ్ చేద్దాం అనుకున్న ఆ పరిస్థితి లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? మన ఆదాయాలకి అనుగుణంగా మన అవసరాలు కూడా మనకు ప్రాధాన్యాలు దేశానికి ఉన్నట్టుగా, దేశానికి ఒక బడ్జెట్ ఉన్నట్టుగానే ఓ కుటుంబానికి వాళ్ళ స్థితిగతులను బట్టి నా ప్రాధాన్యాలు ఏంటి? ముందు ఆహార అవసరాలు, దాని తర్వాత ఇతరత్ర ఉండేటువంటి విద్యా, వైద్య, రకరకాల అవసరాలు. ఆ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నీడ్స్, తర్వాత రవాణాలో కూడా ఎలాంటి సాధనాలు మనం ఉపయోగించుకుంటున్నాము, ఈ రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దిగువ మధ్య తరగతి వారికి అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో, కనీస అవసరాలు అన్నాం మనం, మినిమం నీడ్స్. ఆ మినిమం నీడ్స్లో ఉండడానికి ఒక ఇల్లు అయితే అవసరం ఉంటుంది ఎంతో కొంత. తర్వాత వాళ్ళకు రవాణా అవసరాలు ఉంటాయి, పిల్లల్ని బడికి పంపించడం చేయడం, ఇవి కనీస అవసరాలు. వైద్య అవసరాలు ఉంటాయి. వీటన్నిటి మాత్రం అసలు సప్పులో చేసే రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇతరత్ర అవసరాలు, విద్యుత్తే తీసుకోండి మీరు. కొన్ని చోట్ల మనం పాపులిస్టిక్ మెజర్స్ ద్వారా ఎవరినో బీదలుగా వాళ్ళని కూడా సరిగ్గా గుర్తించకుండా మిగతా వాళ్ళు బీదలు కాదు అని చెప్పి
మీకు ఫలానాదంటే సబ్సిడీ ఇవ్వము, గ్యాస్ సబ్సిడీ లేదు, లేదా విద్యుత్తులో ఇంకా ఓ రకంగా ఉండదు అంటే ఆ వస్తున్నటువంటి ఆదాయాన్ని, అత్యవసరాల్ని ఏ రకంగా ముదింపు వేసుకోవాలనేటువంటి నేపథ్యంలో మిగులడం ఉండకపోగా అప్పుల బారిన పడడం. ఈ అప్పులు ఇవ్వడానికి కూడా మన వ్యవస్థలో ఒక పక్క డిమాండ్ ఉంది, కొనుగోలు శక్తి పెరిగింది, అందుకోసం వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం. ఈ చేస్తున్న వస్తువుల్ని మనము అమ్ముకోవాలంటే ఏదో రకంగా అంటగట్టాలంటే ఈ క్రెడిట్ కల్చర్ని డెవలప్ చేయాలి. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడము. ఇప్పుడైతే ముందైతే మీరు డబ్బులు తీసుకోండి, మన విజయవాడలో ఏం జరుగుతుంది, మన బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత విస్తృతంగా ఉందని అంటున్నాం. ₹1,00,000 అప్పు తీసుకొని 3 లక్షలు 4 లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే బయట కావాల్సిన వాళ్లకు, పేదలకు ఈ బ్యాంకింగ్ రంగం నుంచి, ఫార్మల్ సెక్టర్ నుంచి క్రెడిట్ అది అందకపోవడం, అవసరాలు మాత్రం ఉండిన తర్వాత ఆస్తులను కూడా కోల్పోవడం. జబ్బు పడ్డారనుకోండి, లేదా ఒక యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి వెళ్ళాలి, దీన్ని అయితే పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు. ఏవైనా ఆస్తులు ఉంటే అవి అమ్ముకోవడం, లేకుంటే వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి చెప్పండి. ఎందుకంటే దాన్ని మనం విద్యని కూడా కార్పొరేటైజ్ చేస్తున్నాం, వైద్యాన్ని కూడా కార్పొరేటైజ్ చేస్తున్నాం. కార్పొరేటైజ్ చేసినప్పుడు ఏముంది, అది వ్యాపారం లాగా. విద్య వ్యాపారం, వైద్య వ్యాపారం. వ్యాపారం అంటే పెట్టిన పెట్టుబడికి అదనంగా డబ్బులు వస్తేనే వాళ్ళు వ్యాపారంలో ఉంటారు. అవి రావాలి అంటే వినిమయదారులు చెల్లించాలి అని అంటే వినిమయదారికి ఆ శక్తి లేదు. ప్రతి రంగంలో అది జరుగుతుంది. ఇప్పుడు రైల్వే మీరు తీసుకోండి, లాభాల్లో నడవాలి. ఆర్టీసీ లాభాల్లో నడవాలి. విద్యుత్ సంస్థల లాభాల్లో నడవాలి. మంచినీళ్లు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. లేవు, భూగర్భ జలాలు అడుగట్టిపోతున్నాయి. రాను హైదరాబాద్ లాంటి నగరాల్లో మనం అవుట్స్కట్స్లో కనుక చూసినట్టయితే వందలు పెట్టి కనీస అవసరం కదా మంచినీళ్ళు, ప్రభుత్వం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సప్లై చేయలేని దుస్థితి. అవసరము మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా చెప్తోంది. అంటే వస్తువుల ధరలు పెరిగినప్పుడు కనీసం ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడల్లా ఆయా సరుకుల్ని ప్రభుత్వమే మార్కెట్లోకి వచ్చి అమ్మేస్తుంది. దీంతో ధరలు నియంత్రిస్తాము అంటుంది. నిజంగా వాస్తవంగా ఆ పరిస్థితి జరుగుతుందా? ధరల నుంచి ప్రభుత్వం ఆ విధంగా జోక్యం చేసుకోవాలా, లేకుంటే ఇంకెట్లా చేసుకోవాలి? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మేమున్నాము, ఏదైనా చేస్తామని మాటల్లో మనకు కనిపిస్తుంది, కానీ ఇవి తెలియని విషయాలు కాదు. ముందు ఏం జరగనున్నది అని ప్రభుత్వాలు, ప్రణాళికలు ఇవన్నీ ఆలోచించి వాస్తవాలు మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణ విషయానికి మళ్ళీసారి వచ్చినట్టయితే దాంట్లో ఏ వస్తువులు, పప్పు దినుసులు తీసుకోండి, వాటి ధరలు ఏ రకంగా ఉన్నాయి, నూనెలు ఇవి ఉన్నాయి. వీటిని మనం ఉత్పత్తి చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మనం వెంటనే ఇదే రోజున పంటలు పండించి చేయలేం కదా, ముందు ప్రణాళిక ఉండాలి కదా. అట్లాంటి ఆలోచనలు లేవు కదా. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కనుక వారికి ఏదో సాయం చేస్తున్నాం. రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే సంక్షోభంలో ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. అది కాదు కదా, అక్కడ దాకా మనం ఆగాల్సిన పని లేదు కదా. ఇవి చేస్తాము అని అంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఇలాంటి మీడియా ఉంది, పొలిటికల్ సిస్టమ్ ఒకటి ఉంది, ఇది ఒక డెమోక్రసీ, ఇక్కడ వ్యతిరేకత వస్తుంది, దానికి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మేము సప్లై చేద్దామని చెప్పడమే కానీ వాస్తవ స్థితిలో అది ఉన్నట్టయితే మనం చెప్పాల్సిన పని లేదండి. ద్రవ్యోల్బణం ఈ రకంగా ఉందని మీరు సామాన్యుడికి చెప్పాల్సిన పని లేదు. ధరలు పడిపోతే అనే గుర్తిస్తారు. కాకపోతే కొంతకాలం నమ్ముతారు, ఇది చేస్తారేమో అని. ఆ నమ్మకం పోయినప్పుడు ప్రజలకు ఆ నమ్మకం పోతుంది. ఎందుకంటే ముందు నిత్యావసర సరుకులు, కూరగాయలే కాదు ఇతర ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్కూల్ ఫీజులు భరించలేని స్థాయికి చేరాయి. చదువుల భారంతో బడ్జెట్ తలకిందులవుతుంది. సగం జీతం ఫీజులకే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్కృతితో ఫీజుల భారం మోయలేకపోతున్నామని సగటు జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులపై సామాన్యుడి అభిప్రాయాన్ని మా రిపోర్టర్ యాదగిరి అందిస్తారు. ఇప్పటికే రోజు పెరుగుతున్న నిత్యావసర ధరలతోనే తీవ్ర ఆందోళన చెందుతున్న మధ్యతరగతి కుటుంబాలకు విద్యార్థులకు సంబంధించిన స్కూల్ ఫీజులు అనేది మరింత ఆందోళనకరంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రతి ఏటా 10 నుంచి 20% పెరుగుతున్న ఈ స్కూల్ ఫీజులకు సంబంధించింది చాలా వరకు మేము కట్టలేకపోతున్నామని చెప్పి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ప్రతి ఏటా సంపాదించిన దాంట్లో సగానికంటే ఎక్కువ భాగము స్కూల్ ఫీజుల రూపంలో మేము చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ కార్పొరేట్కి సంబంధించిన విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ పేరెంట్స్ని అంటే స్కూల్ ఫీజు రూపంలో ఎలా పిండుకుంటుందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యారంగం చూసుకున్నప్పుడు రకరకాల పాఠశాలలు రన్ అవుతా ఉన్నాయి. ఈ ఫీజులు చూసినప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకమైన ఫీజు. స్టేట్ సిలబస్ చూసినప్పుడు 40,000 రూపాయలు డొనేషన్ పేరుతో వసూలు చేస్తూ 60,000 రూపాయలు మొదటి తరగతికే ఫీజు రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం
మొత్తం విద్యారంగం అంతా కూడా ఒక స్పష్టంగా ఒక విధానం అనేది లేకుండా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా తల్లిదండ్రులు అసలు ఏ పాఠశాలలో విద్యార్థులు చేర్పించాలి, ఏ పాఠశాల మంచిది అని చూస్తున్నప్పుడు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో తమకు అందుబాటులో ఉన్నటువంటి బాగలేని పాఠశాల అయినా సరే, సరైన సౌకర్యం లేని పాఠశాల అయినా దాంట్లో చదివిస్తూ ఉన్నారు. మొత్తంగా విద్యారంగం అనేది భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ నూతన తెలంగాణలో ఖచ్చితంగా మంచి విద్యా విధానం వస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు. తల్లిదండ్రులు ఈ తెలంగాణలో కూడా ఇంకా తమ పిల్లల్ని మంచిగా చదివించుకునేటువంటి ఆశలు కోల్పోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యా హక్కు చట్టం అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఫీజులు అనే ఒక నియంత్రణ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్లో అయితే 10వ తరగతి వరకు 12,000 రూపాయలు, 7వ తరగతి వరకు 9,000 రూపాయలు వసూలు చేయాలని చెప్తా ఉంది విద్యా హక్కు చట్టం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 7వ తరగతి వరకు 7,000 రూపాయలు, 10వ తరగతి వరకు 9,000 రూపాయలు వసూలు చేయాలని చెప్తా ఉంది. కానీ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. వీటిని అమలు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలుగా పోరాటాలు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం కనీసం స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి దీని అంతా సమగ్రమైనటువంటి విధి విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము భావిస్తా ఉన్నాం. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే మీ పిల్లలు ఆల్రెడీ స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఇప్పటివరకు అంటే ఇప్పుడు గత సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరంలో ఫీజులు ఎంత పెరిగాయి? ఇప్పుడు ఈ సంవత్సరాన్ని చూసుకుంటే మేము ఒక మధ్యతరగతి కుటుంబం అండి. ఒక భర్త చేస్తేనే ఇప్పుడు బతికేటటువంటి పరిస్థితి ఉంది. సగానికి పైగా మనము స్కూళ్ళకే పెట్టాల్సి వస్తే ఇక ఫ్యామిలీ ఎలా నడవాలి? నిత్యావసర ధరలు చూసుకుంటుంటే మనకు చాలా పెరిగిపోయినాయి. ఏవి చూసుకున్నా ఇంత పెరిగినాయి. కానీ గవర్నమెంట్ అనేది సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ స్కూల్స్ పైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ, అలాగే థ్యాంక్ యూ యాదగిరి. ఫీజులు అన్నది ఇవాళ ఎసెన్షియల్గా అయిపోయింది. స్కూల్ ఫీజులు అంటే మంచి విద్య పిల్లలకు అందించాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. మొత్తంగా బడ్జెట్లో తీసుకుంటే ఇంటి అద్దెకు దాదాపు 30% పోతుంది, 30 to 40% పోతుంది. స్కూల్ ఫీజులు ఒక 10 to 15% వరకు పోతుంది. ఇట్లా మొత్తంగా పోతున్నప్పుడు బడ్జెట్ని ఏం చేయలేని పరిస్థితి. అట్లాంటప్పుడు మీరు సేవింగ్ గురించి చెప్పారు, భవిష్యత్ అవసరాల గురించి చెప్పారు. అంటే ఈ పరిస్థితి నుంచి కనీసం కొద్ది గొప్ప సేవింగ్ చేయాలి, భవిష్యత్ అవసరాల కంటే ఏం చేయాలి? ముందు వచ్చేసి అనుకున్నట్టు ముందుగా ప్లాన్ చేసుకుని ఉండాలండి. యాక్చువల్గా అంటే సేవింగ్ అంటే వాళ్ళు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే, యూజువల్గా అంటే 23-24 ఏళ్ళ నుంచి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఫ్యామిలీ అనేది ఉండదు. కాబట్టి వీలైనంత ఎక్కువ అప్పటి నుంచే కొంచెం సేవ్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి వీలైనంత ఎక్కువ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అప్పటి నుంచే సేవింగ్స్ అనేది మొదలు పెట్టుకుంటే అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మనకు తెలుసు. కాబట్టి ఎక్కువ మన సేవింగ్స్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా సేవింగ్స్ అనేది మనం ఎక్కువ ప్లాన్గా చేసుకోకుండా ఇప్పటికిప్పుడు అన్నీ మనకి ఒకేసారి మీద పడినట్టు అనిపిస్తుంటే కనుక ప్లాన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇంకా ఇలాంటి టైంలో అంటే ఇంకా మన ఉన్న ఉద్యోగంలోనే ఇంకా స్కిల్ డెవలప్మెంట్, ఇంకేమన్నా వేరే పార్ట్ టైం జాబ్ చేయటం కానీ, లేదంటే ఉన్న దాంట్లోనే ఇంకేమన్నా అంటే వేరే కొత్త స్కిల్స్ నేర్చుకొని ఇంకొంచెం ఎక్కువ శాలరీ వచ్చేటట్టు ట్రై చేసి పని చేసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేసుకొని ఇప్పుడు ఉన్న స్థితుల్ని తట్టుకోవచ్చేమో. మరి సార్ పేసీఎంరావు గారు మేడం చెప్పినట్టు ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న దీంట్లోకి వినియోగదారుడు అంటే ఒక వ్యక్తి బతకడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందేమో వస్తువులు కొనుక్కోవడానికి. పప్పులు అంటే ఉల్లిగడ్డ మీద మొన్నటిదాకా సబ్సిడీ ఇచ్చారు, పప్పుల మీద సబ్సిడీ ఇచ్చామంటున్నారు. అట్లాగా అన్నిటి మీద అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవన్నీ వాస్తవంగా ఉన్నా వాటికే ఎక్కువ ఖర్చు పెడుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఎట్లా వ్యక్తి బతకాలంటే ఇక్కడ 2 అంశాలండి. వ్యక్తిగతంగా వ్యక్తి తను ఏ రకంగా తన ప్రణాళికను రచించుకోవాలి, ఏ రకంగా ఉన్న దాంట్లో సర్దుకొని జీవించాలి, పిండి కొద్ది రొట్టె అన్నట్టు వారు చెప్పారు. అది వాస్తవమే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయడం లేదు, బయట నుంచి నాకు ఎక్కడ వచ్చేది లేదు, నా ఆదాయం ఇంతే ఉంది, ఈ రకమైన జీవనం నాకు, నేను మధ్యతరగతి అయితే ఆ రకంగా, దిగువ మధ్యతరగతి అయితే మరో రకంగా, మరి ఏం లేని వాళ్ళు బెగ్గర్స్ అయితే ఆ స్థాయిలో. తర్వాత వృద్ధికి రావడానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కృషి చేసి తనున్న తరగతి నుంచి పైకి రావాలని ప్రతి వ్యక్తి కృషి చేయాలనేది వారు చెప్తున్నారు. దాంట్లో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. అది వ్యక్తిగత స్థాయిలో ఈ సూచనలు, సలహాలు, స్పెండ్ థ్రిఫ్ట్గా ఉండడం, మనం వ్యయం చేయకపోవడం, దుబారా చేయకపోవడం, దురలవాటు లేకుండా ఉండడము, మన అందుబాటులో ఉన్న వస్తువుల్ని కొనుక్కోవడం లాంటిది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇందాక మనకు ఈ విద్యా సంస్థల గురించి చెప్తూ డబ్బులు కట్టలేని పరిస్థితి ఉన్నది అని అంటున్నారు. ఒకటి మనం ఆలోచించాలి, అటు నుంచి మనం ఆలోచించాలి. మనం ఒక విధానాలు, ప్రభుత్వం అంటే ఎవరు, మనమే కదా. మరి మనం చేసుకున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఎవరికి కట్టాల్సి వస్తుంది? ప్రైవేటు స్కూళ్ళకు కట్టాల్సి వస్తుంది, ప్రైవేటు కాలేజీలకు కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాల్సి వస్తుంది? ప్రభుత్వ స్కూళ్ళు లేవా మనకు? ప్రభుత్వ అధ్యాపకులు లేరా? వాళ్ళకి తగినంత ఎడ్యుకేషన్ లేదా? వాస్తవంగా చూస్తే వాళ్ళకే అదనపు శిక్షణ, జీతాలు సరిగ్గా లేవా?
మరీ దౌర్భాగ్య స్థితిలో ఏం లేదుగా. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నంత మేర ప్రైవేట్ పాఠశాలలు లేవు. ప్రైవేట్ వైపు మనం ఎందుకు వెళ్తున్నాం? ప్రభుత్వ పాఠశాలల వైపు మనం ఎందుకు వెళ్ళడం లేదు? ప్రభుత్వ పాఠశాలలు లేవని కాదు, మన టీచర్ల సంఖ్య ప్రభుత్వ సంఖ్యలో ఉన్న చూస్తే కొన్ని చిన్న దేశాల జనాభాకు మించి ఉన్నారు మన వాళ్ళు. లేరని కాదు, మనకు ఆ వ్యవస్థ లేదని కాదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని కాదు. కానీ ఇక్కడ మనం ఎందుకు వెళ్ళడం లేదు కూడా అంటే మనం నాసిరకమైన విద్య ప్రభుత్వంలో ఇస్తున్నాం. అంటే ఇక్కడ అదనపు వ్యయం అవసరం లేకుండా అధ్యాపకులు విద్యను బోధించేటట్టుగా చేసేయగలిగేటువంటి నియంత్రణ ప్రభుత్వం అది కూడా ఆలోచించినప్పుడు కదా నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నావు. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం నిర్వీర్యం చేస్తూ పోయినప్పుడు దాని మీద నమ్మకం కోల్పోయి మనం ప్రైవేట్కి పోయి అక్కడ అంటే ఏం చేయాలి? ఒక పక్క ఆదాయాలు పెంచడానికి ఏం మార్గాలు లేవు, మరో పక్కన నాకు నాణ్యమైన విద్యా వైద్యం కావాలంటే తప్పనిసరిగా నేను ప్రైవేట్ వైపు వెళ్ళాలి అంటే నా బడ్జెట్ సరిపోవడం లేదు, అప్పుడు నేను చేయాలి. సింగిల్ లైన్లో చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో కొత్త పే కమిషన్ ద్వారా జీతాలు బాగా పెంచబోతోంది అన్నది చెప్తున్నారు. నిజంగా అది జరిగితే ధరలు అన్నది మామూలు వాడికి అందుబాటు లేని విధంగా దానికి కోరిలేట్గా అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. ఇది కరెక్టా? అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుంది? ఒకసారి మనం డబ్బులు పంపు చేస్తున్నాం, ఒక సెక్టర్కి చేస్తున్నాం, మనం ఆ సెక్టర్ నుంచి వచ్చేటువంటి డిమాండ్, ఆయా వ్యక్తులు కొనేటువంటి వస్తువులు వాటి ధరలు పెరిగే ప్రమాదం ఉంటుందే తప్ప సామాన్యుడికి పోటీగా ఒక స్థాయి కనీస అవసరాలు మన వినిమయ అవసరాలండి. మన ఆదాయాలను బట్టి ₹1 వచ్చే వాళ్లకు ఆహారం మీద ఖర్చు పెట్టేది 10,000 పెడతారేమో. 10 కోట్లు వచ్చిన ఆహారం మీద 12,000 పెట్టకపోవచ్చు. 5,000 ఆదాయం ఉన్నవాడు మొత్తం 5,000 ఆహారానికి పెడతారు. 10,000 అయితే 6,000 పెట్టచ్చు, 7,000 పెట్టచ్చు. ఆ రకంగా ఈ మధ్యతరగతిలో కొంత ఎగువ మధ్యతరగతి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు విలాస వస్తువులు ఇతరత్ర వస్తువులకు డిమాండ్ పెంచుతారు. కానీ అది ప్రభావితం ఉండదు అనడానికి వీల్లేదు. వాటికి డిమాండ్ ఉన్నప్పుడు వనరులు అటు తరలిపోతాయి. వనరులు అటు తరలిపోయినప్పుడు మొత్తం పైన ధరవరలు కానీ ఈ స్థితులు మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏ మేరకు ఉంటుంది అంటే ఆ పెరిగిన మేరకు ఉంటుంది. థ్యాంక్స్ అండి పిఎస్ఎం రావు గారు, థ్యాంక్స్ అండి స్వప్న గారు. మొత్తానికి పెరిగిన ధరలతో విలవిల్లాడుతున్న సామాన్యుడి బతుకుపై ఫోకస్ పెట్టిన V6 స్పెషల్ బులెటిన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.